అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి సుమారు 20 గొర్రెలను హతమార్చాయి. కుక్కల దాడిలో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోతుగల్కు చెందిన బాధితుడు గంగాల ఐలయ్య తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన గంగాల ఐలయ్య అనే యాదవుడు మంగళవారం రాత్రి తన గొర్రెల మందను షెడ్డులో వదిలి ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున షెడ్డు వద్దకు వచ్చేసరికి షెడ్డులోకి దూరిన కుక్కలు గొర్రెలపై దాడి చేస్తున్నాయి. అప్పటికే సుమారు 15 గొర్రెల వరకు చనిపోయాయి. తెల్లవారేసరికి మరో 5 గొర్రెలు మృత్యువాత పడ్డాయని బాధితుడు కన్నీటి పరవంతమయ్యాడు. గంగల ఐలే గొర్రెలు దొరికిన కొద్దిగా ఏంటి మబ్బులు వచ్చే వరకే 3కి వచ్చాము. వచ్చే వరకే 10 గల కుక్కలు దింకినాయి. 6 కుక్కలు 20 గల ఊరికినాయి. 15 గల చచ్చిపోయినాయి. ఇంకా 5-6 గల గాయాలు పడ్డాయి. 2 లక్షల మాలు మునిగినట్టు ఏమన్నా మాకు అది. మరి గ్రామంలో కుక్కలను పట్టుకుంటలేరు అంటే గతంలో ఇట్లా కరిచినాయి కదా. ఈ వరకు 4-5 సార్లు అయినా కానీ ఒకసారి మొత్తం పట్టించుకుంటానే లేదు. సర్పంచ్ పట్టించుకుంటలేరు, వీళ్ళు ఎవరు పట్టించుకుంటానే లేరు. మొత్తం ఏం పట్టించలేరు, ఏది లేదు. గ్రామ పంచాయతీ చూసుకొని చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. మొత్తం చర్య తీసుకుని లేదు, ఇది లేదు. దేని గురించి వీటికే 3 గాతలు జరిగినాయి. ఈ వరకు చూసుకొని అది చెప్తానే లేరు. ఈరోజు పోతుగల్ గ్రామంలో ఐలయ్య అనే గొర్రెల కాపరి రాత్రి పూట వాళ్ళ మందలో ఒక 10 గల కుక్కలు వచ్చి సుమారు 15 గొర్రెలను చంపేసినాయి. ఇంకొక 7-8 గొర్రెలు గాయాల పాలైనాయి. అవి కూడా చనిపోయే పరిస్థితి ఉంది. సుమారు 6 నెలల క్రితం ఇతను ఐలయ్య అనే వ్యక్తి కోఆపరేటివ్ సొసైటీలో 6 లక్షల లోన్ తీసుకొని గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నాడు. గతంలో కూడా ఈ నెల రోజులలో ఈ ఊర్లో 3 సార్లు కుక్కలు దాడి జరిగినాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయి. 10 రోజుల కిందనే భాస్కర్ అనే గొర్రెల కాపరి గొర్రెలను కూడా 7-8 కొరికేసినాయి. ఎలక్షన్ల రోజు ఎలక్షన్ ఓటింగ్ వచ్చిన ఓటర్ల పైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఊర్లో చాలా కుక్కలు ఎక్కువైనాయి. వీటిని పట్టి వేరే ప్రదేశాలకు తరలించాలని చెప్పి మేము సర్పంచ్ గారికి గతంలో విన్నవించినాం. సర్పంచ్ గారు నిర్లక్ష్యంతో కొంత ఇది జరిగిందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రెండో విషయం ఏదైనా కానీ ఇది రాజకీయ జోక్యం లేకుండా వీరికి జరిగిన నష్టాన్ని గతంలో భాస్కర్ గారికి కానీ ఈ రోజు ఈయనకు జరిగిన సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు అంటుండు. వారికి ఈ నష్టాన్ని నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థానిక నాయకులే కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వీరికి సహకరించి పశు అధికారి కూడా దీన్ని వెంటనే రిపోర్టు తీసుకొని పై అధికారులకు పంపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.